రొటేటర్ కఫ్ టేర్ రొటేటర్ కఫ్ మజిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. సో రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి 4 కండరాలు, మనకి సుప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టెరిస్ మైనర్, సబ్స్కాపులారిస్ అనే ఈ కండరాలు మనకు ముందు నుండి వెనక వరకు ఈ భుజం వెనక మీద అతుక్కొని ఉంటాయన్నమాట. ఈ కండరాలన్నీ ప్రాపర్గా అతుక్కొని ఉన్నప్పుడే మనం చేయి పైకెత్తడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చేయి పైకెత్తడానికి ఇబ్బంది పెరుగుతుంది, లేకపోతే ఏదైనా ఇంజరీ తర్వాత బోన్ ఇంజరీ లేదు అయినా ఒక 2-3 వారాల తర్వాత కూడా చేయి పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నామంటే కనుక ఎగ్జామినేషన్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటి ఆ షోల్డర్లో కండరం చిరిగిందా లేదా అనేది. ఈ రొటేటర్ కఫ్ టేర్ని తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ విధంగా అంటే టేర్ అయిన మజిల్ వల్ల పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి కంటిన్యూస్గా నొప్పి ఉండడం ఒకటి, పైకి లిఫ్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టడం, అంటే నార్మల్ మజిల్ అనేది కంప్లీట్గా స్ట్రెంగ్త్ లేదు కాబట్టి చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. అండ్ మెల్లిమెల్లిగా ఈ నొప్పి వల్ల మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం వల్ల భుజం అనేది ఇంకా కంప్లీట్గా బిగుసుకుపోయి ఫ్రోజన్ షోల్డర్లా కన్వర్ట్ అవుతుంది. సో దీనివల్ల రాత్రిపూట నొప్పి కూడా చాలా పెరుగుతుందన్నమాట. సో ఒక 2 వారాలలో రికవరీ అనేది లేకపోతే ఎవాల్యుయేట్ చేసుకుని రొటేటర్ కఫ్ టేర్ ఉంది అని నిర్ధారించుకుంటే మాత్రం దాన్ని కంపల్సరీ సర్జరీతోనే ట్రీట్ చేయాలి. ఏ విధంగా సర్జరీ చేస్తాం? ఈ సర్జరీ అనేది చాలా సింపుల్ కీహోల్ ఆపరేషన్. కీహోల్ ఆపరేషన్ అంటే ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా మనం ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ని మళ్ళీ ఆ బోన్కి రీఅటాచ్ చేస్తామన్నమాట. ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అనేవి మనకి చాలామందిలో ఏంటంటే కొంతమందిలో యంగర్ పీపుల్లో అయితే కనుక మనకి ఇంజురీ రిలేటెడే ఉంటుంది. వాళ్ళు ఏదైనా కంప్లీట్గా ఇంజురీ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, చెయ్యి ఇలా చాపి పడిపోయినప్పుడు కానీ, ఇలాంటి అప్పుడే మనకి యూజువల్గా ఏదైనా బరువు వాళ్ళు చాలా ఎక్కువ బరువు లిఫ్ట్ చేసినప్పుడు కానీ సో ఈ టేర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఎల్డర్లీ పీపుల్లో చాలామందిలో ఏంటంటే డీజనరేటివ్ టేర్స్ అంటాం. వాళ్ళకి ఇంత ఇంజురీ అవసరం లేదు. డీజనరేషన్ వల్ల కొంతమందిలో ఈ భుజం ఎముకకి పైనున్న యాక్రోమియన్ని ఎముకకి మధ్యలో గ్యాప్ తగ్గడం వల్ల ఈ మూమెంట్స్ కంటిన్యూస్గా చేస్తుండడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల ఈ మజిల్ టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ చేసుకుని ఏజ్ ప్రకారంగా ఈ రొటేటర్ కఫ్కి మనం ట్రీట్మెంట్ చేయాలి. యంగర్ పేషెంట్స్ అయితే కనుక కఫ్ టేర్ అయినప్పుడు, ఇంజురీ వల్ల అయినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ టెక్నిక్ యూస్ చేసి మనం ఆ కఫ్ని స్టెబిలైజ్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఆలోచిస్తాం. అది ఎల్డర్లీ పీపుల్లో 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ టేర్స్ ఉన్నప్పుడు దాన్ని డీజనరేటివ్ టేర్స్ అంటాం. వాళ్ళకి ఆల్రెడీ కఫ్లో కొంచెం స్ట్రెంగ్త్ కానీ అంత ఉండదు కాబట్టి యంగర్ పీపుల్కి ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయకుండా వాళ్ళకు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి మనం ఆ రొటేటర్ కఫ్ని రిపేర్ చేస్తామన్నమాట. ఏదైనా భుజం నొప్పి మన 2 వారాల పైన పడుతుంది తగ్గడానికి, చేయి పైకెత్తడానికి ఇబ్బంది పెరుగుతుంది, భుజం మూమెంట్స్ తగ్గిపోతూ ఉన్నాయన్నప్పుడు తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుని అంటే ఒక ఎంఆర్ఐ చేసుకుని చూసుకుంటే కనుక టేర్ అనేది నిర్ధారణ అయితే కంపల్సరీ సర్జరీ ద్వారా 100% ఫాస్ట్గా రికవరీ అవ్వగలుగుతారు.